హలో అండి. ఈరోజు వీడియోలో ఫ్లిప్‌కార్ట్ అండ్ మీషోలో కొన్ని కిచెన్ ఎసెన్షియల్ అండ్ స్పేస్ సేవింగ్ ఐటెమ్స్ చూద్దాం. ఇది ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్న మినీ సీలింగ్ మెషిన్ అండి. ఇది నేను మీషోలో తీసుకున్నా. దీనికి వెనకాల ఇలా స్టిక్కర్ వచ్చింది. ఇది మనం ఎక్కడైనా ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌కి, వాల్‌కి అలా అనేసి. ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా! ఇది కటింగ్ అనమాట. సీల్ ఓపెన్ చేయడానికి ఇలా కట్ చేసేసి ఓపెన్ చేసుకోవచ్చు. కింద చిన్న నైఫ్ లాగా వచ్చింది. చూసారా ఎంత ఈజీగా ఓపెన్ అయిపోయిందో. సీజర్ అదేం లేకుండా. నెక్స్ట్ ఇది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. బటన్‌తో ఆన్ చేసుకుంటే హీట్ కొంచెం ఎక్కుతుంది. ఇప్పుడు సీల్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా అయిందో. ఎందుకంటే మనం ప్యాకెట్స్ అవి ఓపెన్ చేసి అలానే ఉంచుతాం. కొన్ని రోజులకి మళ్ళీ వేస్ట్ అయ్యి పడేయకుండా అది బాగా యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది నాకు చాలా ఫేవరెట్ ఐటమ్. నేను సెర్చ్ చేసి తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి ఆయిల్ స్ట్రెయినర్ అనమాట. మన ఇండియన్ కిచెన్స్లో ఎక్కువగా వడియాలు అట్లాంటివి ఫ్రై చేసి ఆయిల్ మిగిలింది అలానే పెట్టేస్తుంటాం కదా! మళ్ళీ కొన్ని రోజులు కదా ఆయిల్ పడేయడం అలా అవుతుంది. అలా కాకుండా దీనికి ఏంటంటే మిడిల్లో ఒకటి మెష్ లాగా ప్లేట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏమైనా ఫ్రై చేసుకున్నా కూడా మనం ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసుకోవచ్చు. చూడండి ఈ ప్లేట్‌కి చాలా స్మాల్ మెష్ వచ్చింది. ఫైన్‌గా ఉన్నాయన్నమాట మెష్. ఇప్పుడు మనం ఇక్కడ పైన పిక్చర్‌లో కనిపిస్తుంది కదా! ఆ విధంగా ఏమైనా ఫ్రైస్ చేసుకున్నా కూడా దీంట్లో ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు ఇదైతే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఆయిల్ వేస్టేజ్ అవ్వకుండా ఇటు సైడ్ నుంచి నోజిల్ లాగా ఉంది చూడండి. ఆయిల్ పోర్ చేయడానికి ఇది పైన క్యాప్ అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఐటమ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఆయిల్ స్టోరేజ్ బాటిల్స్ అనమాట. 2 వచ్చాయి. 1 లీటర్ ఈచ్ అండి. స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది. మనం ఆయిల్ స్టోరేజ్ చేసుకోవడం స్పిల్ ప్రూఫ్ అండ్ లీక్ ప్రూఫ్ అండి. అవి చాలా కిచెన్లో యూటిలైజ్ అవుతాయి అన్నమాట మనకి నీట్గా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్పర్. రోటీ ఫ్లిప్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా! జనరల్గా కంప్లీట్గా స్టీల్ ఉండేది యూస్ చేస్తాం కదా! దీనికి హ్యాండిల్ ప్లాస్టిక్ వచ్చింది. తొందరగా వేడవకుండా స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇట్లా సైడ్స్లో కట్ అవ్వడం షార్ప్నెస్ అట్లాంటిది లేదు. థిక్గా ఉంది స్టీల్. ఈవెన్ ఫిష్, రోటీ అట్లాంటివి ఫ్లిప్ చేసుకోవడానికి బెస్ట్. ఓకే బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనకి ఆయిల్ స్ప్రేయర్ అండి. బాటిల్ వచ్చేసి గ్లాస్ది. మనకి రోటీస్, చపాతీస్, ఆమ్లెట్ దీనిపైన ఆయిల్ మనం స్ప్రెడ్ చేయడానికి సిలికాన్ బ్రషెస్ లేదంటే ఒక బౌల్లో స్పూన్ తీసుకోవడం అట్లా చేస్తాం కదా! ఇదంతా లేకుండా అసలు చేతికి ఇంత కూడా ఆయిల్ అంటకుండా ఈ బాటిల్లో కొంచెం ఆయిల్ వేసి స్ప్రే చేసామంటే ఇంకా అదేముండదు. నీట్గా మనకు పని అయిపోతుందన్నమాట. ఇది చాలా బెస్ట్ అన్నట్టు కిచెన్లో మెయిన్గా మోడ్యులర్ కిచెన్స్లో నీట్గా కనిపించడానికి కూడా చాలా క్లాసీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇది కిచెన్లో మనం రోటీ స్టాండ్ పెడతాం కదా! అది దానికోసం అన్నమాట. ఇటు సైడ్ మనకి 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. దీంట్లో ఒక కూపన్ కూడా వచ్చింది. క్యాష్ బ్యాక్ కూపన్. అది ఎక్కువ మనం చూడడానికే తప్ప వాడంలేండి. నెక్స్ట్ దీంట్లో 3 కంపార్ట్మెంట్స్. దీంట్లో మనం తవ్వ అట్లాంటివి పెట్టుకోవచ్చు ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో వచ్చేసి అది రోటీ చేసేది. నెక్స్ట్ ఆ స్టిక్ అనేది అక్కడ థర్డ్ దాంట్లో పెట్టుకోవచ్చు. స్పేస్ సేవింగ్ ప్రోడక్ట్ అండి అది కిచెన్లో. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ సేవింగ్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవాలి. సీరియల్స్, పప్పులు అట్లాంటివి వేసుకోవడానికి ఒకటి బాక్స్లో అన్నీ పడతాయి అన్నమాట. ఈ డిస్పెన్సర్ వచ్చేసి ప్లాస్టిక్లో వచ్చింది మనకి. ఇది కిచెన్లో ఒక డిఫరెంట్ అంటే ఒక మంచి లుక్ తెస్తుంది. కౌంటర్ టాప్ మీద ఎక్కువ క్లటర్ అట్లాంటివి లేకుండా 3-4 బాక్సెస్ అట్లా కౌంటర్ టాప్ మీద ఉండడం ఇష్టపడని వాళ్ళ కోసం ఇది బెస్ట్ ప్రోడక్ట్. ఒకటే డిస్పెన్సర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు ఏమైనా అట్లా పెట్టుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ అండి. దీనికి పైన ఇలా మూత వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5, 6 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇట్లా మనం బటన్ ప్రెస్ చేస్తే అది దాంట్లో ఉన్నది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా దానికి ఒక బటన్స్ వచ్చేసాయి. కింద చూసారా మనకి కలెక్టర్ ఒకటి బాక్స్ వచ్చింది. కలెక్టింగ్ చేసుకోవడానికి పప్పులు అవి ఒక కప్ లాగా వచ్చిందనమాట. దీంట్లో స్క్రూస్ ఉన్నాయి. ఇవి స్క్రూస్ మనకి ఇది కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు లేదంటే వాల్కి కూడా మౌంట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమే ఆ స్క్రూస్ వచ్చాయి. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ట్రే, ప్లాస్టిక్ ట్రే అనమాట. అంటే మనం మోడ్యులర్ కిచెన్స్లో సింక్ పక్కన కప్స్ అట్లాంటివి చిన్న చిన్నవి అక్కడే వాష్ చేస్తాం కదా! బయట వాష్ ఏరియాలో కాకుండా
అప్పుడు అట్లాంటి చిన్నవి కౌంటర్ టాప్ మీద పెట్టి అది వాటర్ అంతా స్పిల్ అయ్యి ఇదంతా మెస్ లేకుండా ఈ చిన్నది ఒకటి మనం సింక్ పక్కన పెట్టుకుంటే అప్పుడప్పుడు వాష్ చేసుకున్న గ్లాస్ ప్లేట్స్ కానీ కప్స్ టీ కప్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇది వాటర్ ఇందులో నుంచి డ్రైన్ అయిపోవడానికి చాలా చిన్నగా క్యూట్గా ఉంది. పెద్ద పెద్దవి పెట్టలేం కదా కౌంటర్ టాప్ పైన. ఇలా చిన్నగా ఎక్కువ మెస్సీ అదంతా అవ్వకుండా కౌంటర్ టాప్ మీద నీట్గా ఉండడానికి అప్పుడప్పుడు వాష్ చేసి వాటర్ డ్రైన్ అయిపోయి డ్రై అయిన తర్వాత మనం కబోర్డ్స్లో అనేది సదిరేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఈరోజు నేను చూపించాలనుకున్న ప్రోడక్ట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.